హలో అండి, నా పేరు డాక్టర్ రాహుల్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఇవాళ క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోదలుచుకున్నాను. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, దానివల్ల వచ్చే లక్షణాలు ఏంటి, ఎర్లీగా ఎలా ఐడెంటిఫై చేయాలన్న దాని గురించి కొన్ని మీతో చెప్పదలుచుకున్నాను. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏదైనా కిడ్నీ సమస్య లాంగ్ టర్మ్గా అంటే 3 నెలలకు మించి ఉంది, ప్రోగ్రెస్ అవుతుంది, తగ్గదు అనుకున్నప్పుడు మనం దాన్ని క్రానిక్ అంటాము. రెండో కిడ్నీ ప్రాబ్లం అక్యూట్ అంటాము. అంటే ఏదైనా అక్యూట్గా అప్పుడు వచ్చిన చిన్న సమస్య ద్వారా ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ వాటి ద్వారా క్రియాటినిన్ పెరుగుతూ ఉంటుంది, అది తర్వాత తగ్గి మళ్ళీ నార్మల్ అయిపోతుంది, దాన్ని అక్యూట్ ప్రాబ్లం అంటాము. బట్ క్రానిక్ ప్రాబ్లంలో క్రియాటినిన్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ని 5 స్టేజెస్ కింద విభజిస్తాము. ఇనీషియల్ స్టేజ్ని మనం స్టేజ్ 1 అంటాము, ఎండ్ స్టేజ్ని స్టేజ్ 5 అంటాము. ఇనీషియల్గా చాలామందిలో స్టేజ్ 1, 2, 3లో కిడ్నీ డిసీజ్ ఐడెంటిఫై కాదు. ఎందుకంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్కి ఇనీషియల్గా మనకి సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కనపడవు. స్టేజ్ 4, 5కి వచ్చేసరికి కొంచెం కాళ్ళ వాపులు రావటము, ఆయాసం రావటము, లేకపోతే ఆకలి వేయకపోవటము, ఏం తిన్నా కానీ వామిటింగ్, నాజియా సెన్సేషన్ లాగా రావటము, ఇవన్నీ లేటర్ స్టేజెస్లో వస్తాయి. బట్ ఇనీషియల్ స్టేజెస్లో ఐడెంటిఫై చేయటం క్రానిక్ కిడ్నీ డిసీజ్ని కష్టం. అందుకనే క్రానిక్గా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, ఇంకా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా బ్రెయిన్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ డిసార్డర్స్ కానీ, ఇవి ఉన్న వాళ్ళని రెగ్యులర్గా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఒక సింపుల్ కిడ్నీ టెస్ట్ చేయించుకొని క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా మనము చూసుకుంటూ ఉండమని చెప్తా ఉంటాం.